ఆ, ఆ. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గో గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఈ వివేక చూడామణి అన్నటువంటి ప్రకరణ గ్రంథం ద్వారా ఇప్పటి వరకు మనకు పంచకోశ విచారం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆత్మ అనేది పంచకోశాల కంటే విలక్షణమైనటువంటిది. ఈ పంచకోశాలను చూసేటువంటి సాక్షి ఒకటి ఉన్నది, దాన్నే ప్రత్యేగాత్మ అన్నాం. ఆ ప్రత్యేగాత్మ ఎవరు అంటే, ఈ ప్రత్యేగాత్మ అనేది జీవుణ్ణి నిమిత్తంగా చేసుకొని ప్రత్యేగాత్మ అని అన్నారే తప్ప సాపేక్షంగా అది కూడా పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది కాదు. పరమాత్మ కంటే అది భిన్నమైనటువంటిది కాదు అని చెబుతూ, అయ్యా, జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలు ఉన్నాయి. ఈ 3 అవస్థల్లోనూ నీకు ఒక చైతన్యం దీన్ని నడిపిస్తూ ఉన్నది. అది నీకు స్ఫురిస్తూ ఉన్నది, నేను నేను అని. ఆ నేను అని స్ఫురిస్తూ ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నువ్వు దేహ విశిష్ట చైతన్యము, లేదా ఇంద్రియ విశిష్ట చైతన్యము, అంతఃకరణ విశిష్ట చైతన్యము అని అనుకుంటూ ఉన్నావు. అది దేహ విశిష్ట చైతన్యంగా ఉన్నప్పుడు దేహ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఇంద్రియ విశిష్ట చైతన్యం అయినప్పుడు ఇంద్రియ సంబంధమైన శబ్ద స్పర్శ రూప రస గంధాదుల్ని అది అనుభవిస్తూ ఉన్నది. అలాగే అంతఃకరణ సంబంధమైనటువంటి అంతఃకరణ విశిష్ట చైతన్యం అని అనుకున్నప్పుడు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నది. అయితే ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటప్పుడు కూడా నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన కలిగిన కారణం చేత, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఏమనుకుంటున్నాడంటే, నేనంటే శరీరము, నేనంటే ఇంద్రియాలు, నేనంటే అంతఃకరణము అని అనుకుంటూ ఉన్నాడు. నిజానికి అనుభవిస్తున్నది శరీరం ద్వారా, అనుభవిస్తున్నది ఇంద్రియాల ద్వారా, అనుభవిస్తున్నది అంతఃకరణం ద్వారా. అనుభవించేవాడు శరీరం కాదు, అనుభవించేటువంటి ఇంద్రియాలు కాదు, అనుభవించేటువంటిది అంతఃకరణం కాదు. వాటిలో కూడా ఒక అంతఃసూత్రమైనటువంటి ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము, దాన్నే మనం చిత్ అన్నాం. ఆ చిత్ ద్వారా అనుభవిస్తూ ఉంది. అది ఉంటే అనుభవం, లేదంటే లేదు.
అయితే ఇది విచారణ ద్వారా తెలుసుకోవడానికి కష్టమైనటువంటి విషయమేం కాదు. అందరికీ స్ఫురిస్తూ ఉన్నటువంటి విషయమే, అందరికీ సులభంగా తెలుస్తూ ఉన్నటువంటి విషయమే. ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉంది ఇది. కాకపోతే దాని గురించినటువంటి ఆలోచన ఎవరు చేయడం లేదు. అది అహం ధీ ముఖాన్, అహంకారము, బుద్ధి మొదలైనటువంటి వాటి ద్వారా నానా రకాలుగా ఉన్నటువంటి ప్రపంచాన్నంతా చూస్తూ సాక్షిగా ఉన్నది. ఎవరైతే సాక్షిగా ఉన్నారో ఆ చైతన్యమే, ఆ సాక్షి చైతన్యమే పరమాత్మ. దానికంటే భిన్నమైనటువంటిది ఏది లేదు. అది నిత్యానంద స్వరూపమైనటువంటిది అని చెప్పి దాన్ని స్ఫుటం చేయడం కోసం, దాన్ని సందేహాలతో సహా నివృత్తి చేయడం కోసం దానికి ఒక దృష్టాంతాన్ని చెప్తూ ఉన్నారు. ఘటోదకే బింబితమర్క బింబం, ఘటోదకే బింబితమర్కబింబం, ఆలోక్య మూఢో రవిమేవ మన్యతే, ఆలోక్య మూఢో రవిమేవ మన్యతే, తథా చిదాభాసముపాధి సంస్థం, తథా చిదాభాసముపాధి సంస్థం, భ్రాంత్యాహమిత్యేవ భ్రాంత్యాహమిత్యేవ జడోభిమన్యతే. జడోభిమన్యతే. ఘటోదకే బింబితం అర్కబింబం. అర్కబింబం సూర్యబింబము ఘట ఉదకే, ఘట ఉదకే కుండలో ఉన్నటువంటి నీటి యందు బింబితం ప్రతిబింబించింది. ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎక్కడైనా సరే నిర్మలంగా ఉన్నటువంటి దాంట్లో ప్రతిబింబం ఏర్పడుతుంది. రాతిని కూడా నునుపు చేసినామంటే దాంట్లో కూడా ప్రతిబింబం కనిపిస్తుంది. అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుంది, నీటిలో ప్రతిబింబం కనిపిస్తుంది. ఎక్కడ నిర్మలత్వం ఉంటుందో, ఎక్కడ నిశ్చలత్వం ఉంటుందో అక్కడ ప్రతిబింబం కనిపిస్తుంది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, నిర్మలత్వం నిశ్చలత్వం రెండు ఉండాలి అని. కాబట్టి ఘటం అంటే కొండ, ఆ కొండలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి కాబట్టి దాంట్లో సూర్యబింబం ప్రతిబింబించింది. సూర్యుడు బింబము, నీళ్లలో ఉండేటువంటి సూర్యుడు ప్రతిబింబం. ఇప్పుడు ఆ ప్రతిబింబాన్ని ఆలోక్య చూసి మూఢః, తెలివి లేనటువంటి వాడు ఏమనుకుంటున్నాడు? రవిం ఏవ మన్యతే, సూర్యుడనే అనుకుంటూ ఉన్నాడు. ప్రతిబింబము బింబం అవుతుందా? మనం అద్దం ముందర నిల్చుకున్నాం. అద్దంలో కనిపించేటువంటి మన ముఖం మనమైపోతామా? కానీ అద్దంలో ఉన్నటువంటి మనల్ని మనమే అనుకుంటే అది ఎంత అమాయకత్వమో, ఇక్కడ కూడా ప్రతిబింబమైనటువంటి సూర్యుడిని సూర్యుడు అనుకోవడం అమాయకత్వం. ప్రతిబింబాన్ని ప్రతిబింబంగానే తెలుసుకోవాలి, ప్రతిబింబము బింబము కాదు. ఎందుకు అంటే ప్రతిబింబానికి స్వయం ప్రకాశకత్వము ఉండదు. ఇప్పుడు నీళ్లలో కనిపించినటువంటి సూర్యుడిని ఇతను చూడగలుగుతాడు, అదే సూర్యుడిని నేరుగా చూస్తాడా? అప్పుడు ఏమైంది? ఆ కాంతి ఏమైంది? ఆ దాహకత్వం ఏమైంది? ఇప్పుడు సూర్యుడు నీళ్లలో ఉన్నాడు, సూర్యుడు నీళ్లలో ఉన్నాడు.
మరి ఏలు పెడితే కాలాల కదా. అదే సూర్యుడు పైన ఉన్నాడు, ఆయన వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటేనే ఇక్కడ భగభగ మండిపోతూ ఉంది. మరి అట్లాంటిది మన దగ్గర కొండలో ఉండేటప్పుడు ముందు కొండలో ఉండే నీళ్లు మసలాలి, పొగలు జిమ్మాలి, మనకు వేడి పుట్టాలి. ఇప్పుడు అక్కడ ఉన్నది సూర్యుడైతే ఇవన్నీ సూర్యుని లక్షణాలు అక్కడ ఉండాలి. అక్కడ ఉన్నాయా? లేవు. అవి లేవు. ఏదో కాసేపు నీళ్లలో ఉంటే నీళ్ల మీద కాంతి పడుతూ ఉంటే ఏమైనా నీళ్లు మెల్లగా వేడెక్కితే వేడెక్కచ్చునేమో, కానీ అది వాతావరణంలో అన్నిటికీ కామన్ గా జరిగేటువంటి మార్పు దానికి కూడా జరుగుతుంది. అంతే తప్ప దాంట్లో సూర్యుడు ఉన్నటువంటి కారణం చేత ప్రత్యేకంగా ఏమీ అది వేడెక్కదు. కాబట్టి మూర్ఖుడేమనుకుంటున్నాడు, అదే సూర్యుడు అని అనుకుంటున్నాడు. తథా ఆ విధంగానే చిదాభాసం ఉపాధి సంస్థం, ఉపాధి శరీరమునందు సంస్థం ఉన్నటువంటి చిత్ ఆభాసం, చిదాభాసుడు, చిత్తు కాదు చిదాభాసుడు. ఆభాసం అంటే ఏంటి? నీడ, ప్రతిబింబం. ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం ఉన్నది ఎక్కడ? శరీరమునందు. దాన్ని భ్రాంతి చేత అహం ఇది ఏవ, నేను అని జడః అభిమన్యతే, మూర్ఖుడైనటువంటి వాడు అభిమానిస్తూ ఉన్నాడు. శరీరాభిమానం, దేహాభిమానం ఎందుకు ఏర్పడుతూ ఉన్నది అనంటే ఈ తాదాత్మ్య సంబంధం చేతనే ఏర్పడుతూ ఉన్నది. తాదాత్మ్య సంబంధం అంటే అర్థం ఏంటి? అదే నేనని అనుకోవడం. ప్రతిబింబమే బింబం అనుకున్నటువంటి కారణం చేత తాదాత్మ్య సంబంధం కలుగుతుంది. ఇప్పుడు నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను అంటున్నాను, ఇవంతా ఎవరు? ఇంద్రియ విశిష్టమైనటువంటి చైతన్యం. ఇక్కడ భ్రాంతి ఏమిటి? ఇంద్రియ విశిష్టమైనటువంటి చైతన్యాన్నే తాను అని అనుకోవడం. నువ్వు నిజానికి అది కాదు, నువ్వు ఇంకా పైన ఉన్నావు, ఇంకా పైన ఉన్నావు, ఇంకా పైన ఉన్నావు. ఇందులో ఉన్న ప్రతిబింబము నువ్వు కాదు, ప్రతిబింబము సూర్యుడు కాదు, ప్రతిబింబము సూర్యుడు కాదు. కాబట్టి సాధారణమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు, ప్రాపంచికమైనటువంటి జ్ఞానం లేనటువంటి వాడు ఏ విధంగా అయితే నీళ్లలో చూసి సూర్యుడు నీళ్లలో ఉన్నాడు అని అనుకుంటాడో, సాధారణమైనటువంటి ప్రాపంచిక జ్ఞానం లేనటువంటి మూర్ఖుడు, అంటే ఎంత సాధారణమైన జ్ఞానం లేదు అతనికి ఏనంటే, సూర్యుడు పైనున్నాడు, అతను నీళ్లలో ప్రతిబింబిస్తున్నాడు అని కూడా తెలియనటువంటి మూర్ఖుడు ఏమనుకుంటాడు? నీళ్లలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఎక్కడున్నాడు అంటే నీళ్లలో ఉన్నాడు. ఎందుకు అంటే నేను చూసింది నీళ్లలోని, నాకు కనిపించాడు అక్కడ. నువ్వెక్కడున్నావురా అంటే అద్దంలో ఉన్నాను, ఇంకెక్కడ కనిపించలేదు నాకు నేను. ఆ గోడ మీద కానీ, ఈ గోడ మీద కానీ, ఆ గోడ మీద కానీ కనిపించలేదు. అదిగో ముఖం కడుక్కుందామని వాష్ బేసిన్ కాడికి పోతే అక్కడ అద్దం ఉంది, అక్కడ కనిపించాను. కాబట్టి నేను ఎక్కడ ఉన్నాను అంటే అద్దంలో ఉన్నాను. ఈ స్టేట్మెంట్ కరెక్టా? నేను అద్దంలో ఉన్నానని కరెక్టే. ఎందుకు కరెక్టు? రావాలంటే నీకు చూపిస్తాను, నీకు ప్రత్యక్ష ప్రమాణం నీకు చూపిస్తాను. నేను ఉండాను, రా చూద్దు. ఇదో చూడు, నేను ఉండానా లేదో చూడు. నువ్వు ఉన్నావా, ఉన్నట్టు కనిపిస్తున్నావా? అది చిదాభాసం అంటే. ఉన్నావా, ఉన్నట్టు కనిపిస్తున్నావా? అద్దం ఉపాధి. ఆ ఉపాధిలో
నువ్వు ఉన్నావా, ఉన్నట్టు కనిపిస్తున్నావా? ఉన్నట్టు కనిపిస్తున్నావు గాని లేవు. లేవు అని ఎట్టంటావండి, నేను కనిపిస్తున్నాను. ఎస్, ఉన్నట్టు కనిపిస్తున్నావు. జాగ్రత్తగా ఆలోచన చేసి తెలుసుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావడానికి వీల్లేదు. అట్లాగే ఈ శరీరము ఉపాధి. ఘటం అనుకుందాం, కొండ. దాంట్లో నీళ్లు ఉన్నాయి కదా, దాన్ని అంతఃకరణం అని అనుకుందాం. అంటే నీళ్ళు ఒక ఉపాధి, ఆ ఉపాధికి ఇంకొక ఉపాధి కొండ. అట్లాగే అంతఃకరణం ఒక ఉపాధి, దానికి ఉపాధి శరీరం. శరీరం ఉంది, అందులో అంతఃకరణం ఉంది. కొండ ఉంది, అందులో నీళ్లున్నాయి. ఇప్పుడు బింబితం అర్కబింబం. ఈ అంతఃకరణంలో చైతన్యం ప్రతిబింబించింది. ఇది చిత్త చిదాభాసమ. ఇది చైతన్యం కాదు, చైతన్యం యొక్క ఆభాసము, ప్రతిబింబము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నా బుద్ధి పనిచేస్తూ ఉంది అంటే చైతన్యం ఉంది కాబట్టి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ చిదాభాసుడు, ఇతనికి చైతన్యం ఉన్నదా అంటే, బింబము లేకపోతే ప్రతిబింబానికి చైతన్యం లేదు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లే, అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబం వచ్చింది, ప్రతిబింబం నుంచి కాంతి వచ్చింది. మనం ఏమనుకుంటున్నాం, అద్దం వల్ల గదంతా తెలుస్తూ ఉంది అని అనుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు గమ్మాయి. ఆకాశంలో మబ్బులు గమ్మాయి, సూర్యునికి అడ్డంగా మబ్బు వచ్చింది. ఇప్పుడు కూడా గదిలో ఉండే వస్తువులన్నీ కనిపిస్తాయా? కనిపించవు. అద్దం అలాగే ఉంది. మరి ఏమయ్యాడు ఈ చిదాభాసుడు? చిత్తే లేనప్పుడు చిదాభాసుడు ఎక్కడుంటాడు? సూర్యునికే అడ్డం వచ్చినప్పుడు సూర్యుని యొక్క ప్రతిబింబం ఎట్లా ఏర్పడుతుంది? అంటే దీని అర్థం ఏమిటి? ఇందాక మనకున్నటువంటి భ్రమ ఇక్కడ తొలగిపోవాలా. అద్దం వల్ల అంతా జరుగుతుంది, అద్దం వల్ల అంతా జరుగుతుంది, అద్దంలో ఉండేటువంటి సూర్యుని వల్ల అంతా జరుగుతుంది అనేది తప్పు. అసలైనటువంటి సూర్యుడు వేరే ఉన్నాడు, అతని వల్ల ఇదంతా జరుగుతుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, నాయన మూర్ఖుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? చిదాభాసం దగ్గరే ఆగిపోతాడు. అసలైనటువంటి సచ్చిదానంద స్వరూపం దగ్గరికి వెళ్ళడు. చిదాభాసుడే ఆత్మ అని అనుకుంటాడు. భ్రాంత్య అహమిత్యేవ జడః అభిమన్యతే. ఆ చిదాభాసున్నే జడుడైనటువంటి వాడు. ఇక్కడ జడుడు అంటే అర్థం ఏంటి? ఆత్మానాత్మ వివేకము లేనటువంటి వాడు, విచారణ చేయనటువంటి వాడు. జడుడు అంటే మూర్ఖుడు. ఎవడు మూర్ఖుడు? ప్రపంచంలో ఎవడికి ఆత్మజ్ఞానం లేదో వాడు మూర్ఖుడు. 100 మందికి లేదు, 100 మంది మూర్ఖులు. అట్లా 1,00,00,000 మందికి లేదు, 1,00,00,000 మంది మూర్ఖులు. అట్లా వాడికి ఇంకేదో జ్ఞానం ఉందండి. ఆత్మజ్ఞానం ఉందా? నీకు ఉండాల్సింది లేకుండా మిగతా ఏదో ఉంటే ఎట్లా? 10వ తరగతి పాస్ అయితే ఈ ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అన్నారనుకోండి. ఏ ఉద్యోగం ఇస్తాడు? అటెండర్ ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అన్నారనుకోండి. అయ్యా, వాడికి నీళ్ళు ఇవ్వడం తెలుసు, ఫైళ్ళు తేవడం తెలుసు, చదవడం తెలుసు, రాయడం తెలుసు, వినయవంతుడు, విధేయవంతుడు, అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ క్వాలిఫికేషన్ లేదు. ఇప్పుడు ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. అట్లాగే నువ్వు లౌకికమైనటువంటి శాస్త్రాలు ఎన్ని చదువుకున్నా ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు జడుడు. అందుకని జడుడని ఎవరిని అంటారంటే, ఎవడు భ్రాంతితో ఉంటాడో,
శరీరమే నేను అని ఎవరైతే అనుకోని ఉంటాడో వాడు మూర్ఖుడు, వాడు జడుడు. ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్నటువంటి అంతఃకరణానికి జాగ్రత్తలోను, స్వప్నంలోను, సుషుప్తిలోను చైతన్యాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నదో అది నేను అని ఎవడు తెలుసుకుంటాడో అతడు జ్ఞాని, మిగిలిన వాడు జడులు. అందుకని ఈ వేదాంత శాస్త్రాన్ని విచారణ చేయనటువంటి కారణం చేత చిదాభాసుణ్ణి జీవుడుగా అనుకుంటాడు. ఎవడైతే వేదాంత శాస్త్రాన్ని చదివి అధ్యయనం చేసి, ఉరికే చదువుకుంటే లాభం లేదు, విచారణ చేసి, చదువుకొని కంఠస్థం చేసి వల్లి వేయడం వల్ల ప్రయోజనం లేదు. విచారణ చేసి చిదాభాసుడు నేను కాదు, చిదాభాసుడు నేను కాదు అని చెప్పారు. అది తెలుసుకున్నటువంటి వాడు తెలివైనటువంటి వాడు అవుతాడు, మిగిలినటువంటి వాళ్ళంతా జడులు అవుతారు. ఇప్పుడు ఒక గోడ మీద గుర్రం బొమ్మ వేశాడు ఒకడు, చాలా అందంగా అద్భుతంగా లైవ్లీగా వేశాడు. చూస్తూ ఉంటే గుర్రం ఆడ నిలబడినట్టే ఉంది. 3D బొమ్మ వేశాడు అని అనుకున్నాం, గుర్రం అక్కడ నిల్చుకున్నట్టే ఉంది. ఆ గోడకు కూడా ఏం చేశాడంటే బ్యాక్గ్రౌండ్ కలిసిపోయేటట్టు నీట్ గా వేశాడు. అంటే ఆర్ట్ ఇప్పుడు వచ్చింది వేస్తున్నా. అది చూస్తుంటే గుర్రం అక్కడ నిల్చుకొని ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఆ గుర్రానికి నువ్వు మేత పెట్టగలవా, నీళ్లు పెట్టగలవా, దాని మీద ఎక్కి స్వారీ చేయగలవా? ఇంటికి దాన్ని గుర్రం అంటావా, గుర్రం అనవా? గుర్రమే. గోడ మీద గీసినటువంటి బొమ్మ గుర్రమే. గుర్రం బొమ్మ గీసాడు, గుర్రమే. పులి బొమ్మ గీస్తే పులే, ఏనుగు బొమ్మ గీస్తే ఏనుగే, ఏ బొమ్మ గీస్తే అదే. కానీ అది ఏనుగు కాదు, అది పులి కాదు, అది గుర్రం కాదు. ఎందుకు? దాని జీవలక్షణం ఏది? అది పులి అయితే గాండ్రించాలి, అది పులి అయితే వేటాడాలి. అవేం చేయడం లేదు. అది పైగా నిన్నటి నుంచి అక్కడే ఉంది, మొన్నటి నుంచి అక్కడే ఉంది, 3 నెలల నుంచి అక్కడే ఉంది. ఆ స్థలం నుంచి ఇటు అటు కదలడం ఉండదు. కానీ నువ్వు దాన్ని పులనే అంటున్నావు, కానీ దాన్ని నువ్వు ఏనుగనే అంటున్నావు, గుర్రం అనే అంటున్నావు. నువ్వు గుర్రం అని దాన్ని అనేటప్పుడు దానికి కదిలే లక్షణమైనా ఉండాలి కదా కనీసం. అది సకిలించాలి కదా, ఆ తోకని ఇటు అటు జాడించాలి కదా, మెడను జాడించాలి కదా. అది కదలడమే లేదే. మరి దాన్ని గుర్రం అని ఎందుకు అంటున్నావు? గుర్రము యొక్క ప్రతిబింబం అది. ఇక్కడ ప్రతిబింబాన్ని కూడా బింబం అనే భావిస్తూ ఉన్నావు. ఏం జరుగుతుందంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే, చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, పసిపిల్లవాడు ఉన్నాడు, వాని దగ్గర ఒక బొమ్మ ఉంది, ఒక చిన్న పాప బొమ్మ ఉంది. వాడేం చేస్తాడు? ఆ పాప బొమ్మను తీసుకొని దానికి అన్నం పెడతాడు, నీళ్లు దాపిస్తాడు. అది తిందని తెలుసు వాడికి, తిందని తెలుసు, అయినా తినిపిస్తాడు. తినిపించిన తర్వాత తినింది అని అనుకుంటాడు. ఇంకా నీళ్లు తాగు, అన్నం తిన్నావు కదా అని నీళ్లు దాపిస్తాడు. నీళ్లు తాగదని తెలుసు, అయినా ఆట నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ బొమ్మను తీసుకొని వచ్చి ఉయ్యాల్లో పడుకోబెడతాడు. వాడు కూడా ఒక పాట పాడతాడు. ఆ తర్వాత పాప నిద్రపోతుంది, ఎవరు మాట్లాడద్దండి, లేచేస్తుంది అని చెప్పి అంటాడు.
అదంతా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పాప లేచింది, పాప స్నానం చేయించాలి అని చెప్పని కాళ్ళ మీద వాళ్ళ అమ్మ ఎట్లయితే వాడిని పడుకోబెట్టుకొని వాడికి స్నానం చేయించేదో ఆ విధంగా స్నానం చేయిస్తాడు. ఇది జ్ఞానమా అజ్ఞానమా? దీన్ని ఏమంటారు? ఇది అజ్ఞానమే కదా. వాడికి పిల్లవాడికి ఏమేమి సపర్యలు చేయాలనో అవన్నీ తెలుసు, దాన్ని ఒక బొమ్మ మీద చేస్తూ ఉన్నాడు. అట్లాగే ఇదంతా అజ్ఞాన జనితమైనటువంటి వ్యవహారము, అజ్ఞాన జనితమైనటువంటి వ్యవహారము. అందువల్ల ఈ వేదాంత శాస్త్రం ఏం చెప్పిందంటే, నాయన జీవుడు అంటే, జీవుడు అనంటే నీ అంతఃకరణము దాంట్లో ప్రతిబింబిస్తూ ఉండేటువంటి చిదాభాసుడు, దానికి పైన ఉన్నటువంటి బింబం అంటే కూటస్థుడు లేదా సాక్షి ఏదన్నా అనుకోండి, పరమాత్మ అనుకోండి. పరమాత్మ అంతఃకరణంలో ప్రతిబింబించాడు. ఆ ప్రతిబింబము, ప్రతిబింబ సహిత అంతఃకరణం, బింబం, బింబము, ప్రతిబింబము, ప్రతిబింబానికి కావలసినటువంటి ఉపాధి, ఈ మూడింటిని కలిపి జీవుడు అంటారు. మనమేమనుకుంటున్నాము? అంతఃకరణము అందులో చిదాభాసుడు, ఈ రెండింటినే జీవుడు అనుకుంటున్నాం. ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు శంకరాచార్యులు వారు. నాయన జీవుడంటే నీ అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి చిదాభాసుడు. అది ప్రతిబింబించాలంటే నీ అంతఃకరణం అవసరము. అందువల్ల అంతఃకరణము, చిదాభాసుడు. ఈ చిదాభాసుడు ఏర్పడడానికి కావలసినటువంటి చిత్తు పైన ఉంది. దాన్నే కూటస్థుడన్నాం, లేదా ఆత్మ అన్నాం, పరమాత్మ అన్నాం, ప్రత్యేగాత్మ, ఏదో ఏమన్నా పేరు పెట్టుకో, అంతే, ఏం ఇబ్బంది లేదు. ఈ మూడింటిని కలిపి జీవుడు అనాలి. మూడు కలిస్తే జీవుడు. మళ్ళీ ఈ జీవునికి ఉపాధి స్థూల శరీరం. జీవునికి ఉపాధి స్థూల శరీరం. అంటే నీళ్లు ఎక్కడ ఉన్నాయి? కుండలో ఉన్నాయి. ఇప్పుడు కుండలో సూర్యబింబం ఏర్పడదు, నీళ్లల్లోనే ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఆ ట్రాన్స్పరెన్సీ కుండకు లేదు, నీళ్లకుంది. అంటే స్వచ్ఛత, నిర్మలత్వము అనేది కుండకు లేదు. అంటే స్థూల శరీరానికి అది లేదు. స్థూల శరీరంలో ఎంతవరకు సూక్ష్మ శరీరం ఉంటుందో, అంతఃకరణం ఉంటుందో, అంతవరకు చిదాభాసుడు ఉంటాడు. అంతఃకరణం జంప్, చిదాభాసుడు జంప్. ఇప్పుడు శరీరం ఏమవుతుంది? పడిపోతుంది కింద, అది పడిపోతుంది. ఎందరు తట్టినా, ఎందరు లేపినా లేదు. కారణం ఏమిటి? దాన్ని నడిపించేటువంటి శక్తి అందులో లేదు. లావుగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, స్ట్రాంగ్ గా ఉన్నాడు, కండలు తిరిగినాడు, 6 ప్యాక్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాని లోపల ఉండాల్సినటువంటి శక్తి లేకపోతే లేదు. నేను 52 ఇంచుల టీవీ తెచ్చిన అనుకున్నాం, పవర్ లేదు. అది 52 ఇంచులైనా ఒకటే, 12 ఇంచులైనా ఒకటే. ఎప్పుడు? పవర్ లేనప్పుడు. కాబట్టి ఈ అంతఃకరణం, అందులో ఉండేటువంటి చిదాభాసుడు, ఈ రెండు ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టి పక్కకు వచ్చేసినాయో, అప్పుడు ఈ శరీరం ఎంత లావున్నా, ఎంత పొడవున్నా, 6.5 అడుగులున్నా, 7 అడుగులున్నా, 80 కేజీలున్నా, కండలు తిరిగి ఉన్నా, అందంగా ఉన్నా, తెల్లగా ఉన్నా, కర్లింగ్ హెయిర్ ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి,
అది కింద పడుతుంది. దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అందుకని జీవునికి ఇది ఉపాధి మాత్రమే, జీవుడు కాదు. అంటే నేను నేను అని జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఏదైతే చెబుతూ ఉన్నదో దానికి శరీరం ఉపాధి, అంతే తప్ప శరీరం నేను కాదు. ఇది చెప్పడం కోసం ఇవన్నీ చెప్తూ ఉన్నాను. నేను శరీరం కాదు, నేను అంతఃకరణం కాదు, నేను సూర్యుణ్ణి, నేను ప్రతిబింబం కాదు. ఇప్పుడు ఈ ప్రతిబింబం లేదనుకోండి, ఎక్కడికి పోయింది? ప్రతిబింబం ఎక్కడికి పోతుంది? బింబంలో కలిసిపోయింది. అద్దంలో మన ముఖం చూసుకున్నప్పుడు మనకు రెండో ముఖం ఉంది. అద్దంలో ఒక ముఖం ఉంది, ఇక్కడ ఒక ముఖం ఉంది. ఇప్పుడు ఆ అద్దాన్ని 10 ముక్కలుగా చేసేసినాం. ఇప్పుడు మనకి ఎన్ని ముఖాలు అవుతాయి? 10 ముఖాలు అవుతాయి. నానాకార వికార భాగిన ఇమాన్, అనేకమైనటువంటిగా చూస్తూ ఉన్నాం మనం. ఒక అద్దాల మంటపం కట్టాడు, దాంట్లో ఎన్ని కనిపిస్తాయి మన ప్రతిబింబాలు? అనంతంగా కనిపిస్తూ ఉంటాయి. మనం సెలూన్కి వెళ్తాం, ఆ సెలూన్ లో మన ముందర ఒక అద్దం పెట్టుంటాడు, మన వెనక ఒక అద్దం పెట్టుంటాడు, పక్కన ఒక అద్దం పెట్టుంటాడు. మన ముందర ఉండేటువంటి అద్దంలో మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఈ వెనక ఉండేటువంటి అద్దం ముందర ఉండేటువంటి అద్దంలో కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో ఇంకో ప్రతిబింబం కనిపిస్తుంటుంది, ఆ అద్దం ఇంకో దాంట్లో కనిపిస్తుంది, దీంట్లో ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా దాంట్లో చూసేంత దూరం మనం కనిపిస్తూనే ఉంటాం. చాలా ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి అందులో. అంటే ఏం అర్థం? నువ్వు ఒకడివే అనేకమైనావు. ఇప్పుడు ఈ ప్రతిబింబాలన్నీ సత్యమా? సత్యం కాదు. అందుకని నానా ఆకార వికార భాగిన, రకరకాలైనటువంటి ఆకార వికారాలతో విభజన అయినటువంటి ఇవన్నింటినీ నేనే తెలుసుకుంటూ ఉన్నాను. నా ప్రతిబింబాన్ని నేనే చూస్తున్నాను. నేను ఎందరో, రక్త బీజుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. వానికి ఉన్నటువంటి వరం ఏమిటంటే, వాని రక్తపు బొట్టు నేల మీద రాలిందంటే దాంట్లో నుంచి మళ్ళీ ఒకడు పుట్టుకొని వస్తాడు. ప్రతి రక్తపు బొట్టులో నుంచి ఇంకొకడు పుట్టుకొని వస్తాంటాడు. అట్లాంటిదే మంది కూడా. ఇప్పుడు అద్దాన్ని 100 ముక్కలు చేసినామంటే 100 ముఖాలు కనిపిస్తాయి. ఎంతమంది అయినా మనం 100 మంది అయినాం. మళ్ళీ దాంట్లో దాని వెనకాల ఒకడు, దాని వెనకాల ఒకడు, దానికి వెనకాల ఇంకొక అద్దం పెట్టామంటే వెనకాల ఒకడు, వెనకాల ఒకడు, వెనకాల ఒకడు అనంతంగా కనిపిస్తూ ఉంటారు. ఇలా అనంతంగా కనిపించడానికి కారణం ఏమిటి? భ్రాంతి. దాన్ని నువ్వు సత్యం అని అనుకుంటున్నావు, భ్రాంతిని సత్యం అని అనుకుంటున్నావు. భ్రాంతిని ఎప్పుడైతే సత్యం అని అనుకుంటావో అప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అద్దం ముందర నిల్చుకున్నాం, ముఖం బాగలేదు, మనకే నచ్చలేదు, దీనికి పౌడర్ పోద్దామని అనుకున్నాం. ఎక్కడ పోస్తావు పౌడర్? అద్దం మీద పోస్తావా? పౌడర్ తీసుకున్నావు, ముఖానికి పౌడర్ పూసుకోవాలనుకొని అద్దానికి పూసావు. ఇప్పుడు ఏమవుతుంది? ముఖం కనిపించదు, అంతేగాని ముఖం అందంగా తయారు కాదు. అదే పౌడర్ని నువ్వు నీ ముఖానికి పూసుకున్నావు అనుకో, అప్పుడు అద్దంలో నీ ముఖం అందంగా కనిపిస్తుంది. కాబట్టి దేన్ని గురించి విచారణ చేయాలంటే బింబాన్ని గురించి విచారణ చేయాల. నువ్వు ప్రతిబింబానికి ఏమి చేసినా అదంతా వృధానే. శరీరము అంతఃకరణాలకు నువ్వు ఏం చేసినా అంతా వృధానే.
వాటి నుంచి నువ్వు విడుదల పొందితేనే నీకు అసలైనటువంటిది తెలుస్తుంది, నీ తత్వం నీకు అర్థమవుతుంది. కాబట్టి జీవుడు అనగానే మనం శరీరంతో ఉన్నటువంటి వాడు జీవుడు, అంతఃకరణంతో ఉన్నటువంటి వాడు జీవుడని ఇట్లా అనుకుంటూ ఉన్నాం. నాయన అది కాదు. ఈ జీవుడు ప్రతిబింబము. ఏ విధంగా అయితే గోడ మీద గీసినటువంటి గుర్రం స్వారీకి పనికిరాదో ఆ విధంగానే ఈ దీంట్లో ఉన్నటువంటి అంతఃకరణంలో ప్రతిబింబించినటువంటి చిదాభాసుడు కూడా స్వయం ప్రకాశం కాదు, స్వయం ప్రకాశం కాదు. అందువల్ల నువ్వు ఎంతసేపు ప్రతిబింబాన్ని గురించి ఆలోచన చేయకు, బింబాన్ని గురించి ఆలోచన చేసుకో. మొత్తం ఎన్ని చెప్పాడు? 4 చెప్పాడు. ఒకటి బింబం, సూర్యుడు. రెండోది ప్రతిబింబం, అది కూడా సూర్యుడే. మూడవది జల ఉపాధి, నీరు ఉపాధి, దేనికి? ప్రతిబింబానికి. నాలుగోది ఏమిటి? జలానికి ఉపాధి ఘటం. 4 చెప్పాడు. ఈ 4 శరీరానికి అన్వయం చేసుకో. శరీరం ఘటం, కుండ. దీని లోపల ఉండేటువంటి అంతఃకరణం నీళ్లు, దాంట్లో ప్రతిబింబించినటువంటి చైతన్యం చిదాభాసుడు, అది ప్రతిబింబం. దానికి అధిష్టానంగా ఉండేటువంటి పరమాత్మ సూర్యుడు. ఈ 4 తెలుసుకుంటే అప్పుడు ఏది సత్తు ఏది అసత్తు అనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇదంతా సత్యము కాదు. ఏది? స్థూల శరీరం సత్యం కాదు, సూక్ష్మ శరీరం సత్యం కాదు, కారణ శరీరం సత్యం కాదు, జాగ్రత్త సత్యం కాదు, స్వప్నం సుషుప్తి ఏది సత్యం కాదు. సత్యం ఒకటే, ఏకం సత్. అది నేను అని అంటుందే, ఆ నేను శరీరంతో కూడినటువంటి నేను, అంతఃకరణంతో కూడినటువంటి నేను కాదు. ఈ శరీరానికి అంతఃకరణానికి అధిష్టానంగా ఉండేటువంటి నేనే అసలైనటువంటి నేను. కాబట్టి నీకు స్ఫుటతరం ఏదైతే స్పష్టంగా స్ఫురిస్తూ ఉన్నదే, నిత్యానంద చిదాత్మన స్ఫురతి. నిత్యము, ఆనందము, చైతన్యము, ఈ 3 రూపాల్లో ఏది స్ఫురిస్తూ ఉన్నదో సంవిద్ధి స్వమేతం హృది, దాన్ని నీవుగా భావించు. అంతేగాని అది దేంతో కలిసిందో అది నీవు కాదు. నువ్వు శరీరం కాదు, నువ్వు అంతఃకరణం కాదు అని చెప్పి ఘటం జలం ఘటం జలం తద్గతమర్కబింబం తద్గతమర్కబింబం విహాయ సర్వం వినిరీక్ష్యతేర్కః తటస్థ ఏతత్ త్రితయావభాసకః స్వయం ప్రకాశో విదుషా యథా తథా. కాబట్టి ఎవరు సూర్యుడు? అర్కః, సూర్యుడెవరు? ఎవరు సూర్యుడో నీకు తెలియాలంటే నువ్వేం చేయాలా? విహాయ, వదిలేయాల. దేన్ని వదలాలా? ఘటం. ముందు కొండను వదలాల. కొండ సూర్యుడు కాదు. జలం, నీళ్లు సూర్యుడు కాదు. తద్గతమర్కబింబం, నీళ్లలో ఉండేటువంటి ప్రతిబింబము, సూర్యుని యొక్క ప్రతిబింబం కూడా సూర్యుడు కాదు అని విహాయ, ఒక్కొక్క దాన్నే వదిలిపెట్టేసి, ఇది కాదు
ఇది కాదు, ఇది కాదు అని ఆ మూడింటిని వదిలేసి, విహాయ సర్వం, వీటినన్నింటినీ వదిలేసి, వినిరీక్షతే అర్థ, వదిలేసినప్పుడు ఇంకేం చూస్తావు? అప్పటి వరకు నీ దృష్టి అదో దృష్టి. సూర్య బింబం కూడా కాదు అంటే ఈ ఈ ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది? బింబం ఉంది. ఇప్పుడు నీ నీ ఊర్ధ్వముఖంగా నువ్వు ఎప్పుడైతే చూస్తావో, నీ దృష్టి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో అప్పుడు అర్థ వినిరీక్షతే, నువ్వు సూర్యుడిని చూడగలుగుతావు. కాబట్టి నువ్వు సూర్యుడిని చూడాలంటే కుండను పట్టుకుంటే కుదరదు, నీళ్లను పట్టుకుంటే కుదరదు, దాంట్లో ఉండే ప్రతిబింబాన్ని పట్టుకుంటే కుదరదు. ఈ మూడింటిని వదిలేసి పైకి చూడాలి. యథా, ఏ విధంగా అయితే ఈ ఘటాన్ని, జలాన్ని, దాంట్లో ఉండేటువంటి అర్కబింబాన్ని వదిలేసి, వీటినన్నిటిని వదిలేసి అర్క వినిరీక్షతే తథా, ఆ విధంగాని బుద్ధిమంతుడైనటువంటి వాడు, విదుష పండితుడైనటువంటి వాడు, లేదా ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, పండితుడు అంటే ఆత్మజ్ఞాని అనే అర్థం, సత్యాసత్యముల యొక్క స్పృహ ఉన్నటువంటి వాడు, ఏది అసత్యమో ఏది సత్యమో తెలిసినటువంటి వాడే పండితుడు. కాబట్టి పండితుడు ఏతత్త్రితయ అవభాసక, ఈ మూడింటిని ప్రకాశింపజేసేటువంటి వాడు. ఏతత్త్రితయ, ఏ మూడు? శరీరము, అంతఃకరణము, అంతఃకరణంలో ఉండేటువంటి ప్రతిబింబం. ఈ మూడు అంటే కొండ, నీళ్లు, దాంట్లో ఉండేటువంటి ప్రతిబింబం. అట్లాగే శరీరము, అంతఃకరణము, దాంట్లో ఉండేటువంటి ప్రతిబింబం. ఈ మూడు, ఈ త్రితయ అవభాసక, ఈ మూడింటిని ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి వాడు. వాడు ఎలా ఉన్నాడు? తటస్థుడు. తటస్థుడు అంటే గట్టు మీద ఉండేవాడు అని అర్థం. తటం అంటే గట్టు, తటస్థుడు అంటే గట్టు మీద ఉండేవాడని. గట్టు మీద ఉండేవాడికి నీళ్లు అంటావు, తేమ అంటదు, కానీ ప్రవాహాన్ని చూస్తూ ఉంటాడు తటస్థుడు. వాడు తటస్థంగా ఉన్నాడు అంటే దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు అని అర్థం. సాక్ష్యం చెప్పాలి అంటే ఎవరిని పిలుస్తాం? తటస్థుల్ని పిలుస్తాం. ఈ పక్షం వాడినో ఆ పక్షం వాడినో పిలిస్తే ఏమవుతుంది? ఆ పక్షానికి అనుకూలంగా చెప్తాడు. కాబట్టి సాక్ష్యం ఎప్పుడు తటస్థుల్ని పెట్టుకుంటాం. తటస్థుడు అంటే గట్టు మీద ఉండేవాడు. ఎవడైతే ఇన్వాల్వ్ కాకుండా ఉన్నాడో వాడు తటస్థుడు అంటే. కాబట్టి తటస్థ, శరీరంతోనూ అంతఃకరణంతోనూ కలవకుండా ఎవడైతే తటస్థంగా ఉన్నాడో, శరీరంతో కలిసిన వాడు కుదరదు, అంతఃకరణంతో కలిసిన వాడు పనికిరాడు. కాబట్టి తటస్థ త్రితయ అవభాసక, తటస్థుడుగా ఉండి ఈ మూడింటిని ఎవడైతే ప్రకాశింపజేస్తూ ఉంటాడో వాణ్ణి స్వయం ప్రకాశమానుడుగా, స్వయం ప్రకాశ వినిరీక్షతే, స్వయం ప్రకాశుడుగా తెలుసుకుంటూ ఉన్నాడు. స్వయం ప్రకాశుడు అంటే అర్థం ఏంటి? తనంతకు తాను ప్రకాశించేటువంటి వాడు, ఎవరిని అపేక్షించకుండా, ఎవరి యొక్క సాపేక్షత లేకుండా. ప్రతిబింబానికి సాపేక్షత ఉందా లేదా? అద్దంలో ఉండేటువంటి ప్రతిబింబం అది ప్రకాశించాలంటే బింబం ప్రకాశిస్తూ ఉండాలి. సూర్యునికి మేఘం అడ్డం రాగానే ఇక్కడ ప్రతిబింబమే కనిపించకుండా పోతుంది. అంటే ఇది దేని మీద ఆధారపడి ఉంది? బింబం మీద ఆధారపడి ఉంది. కానీ బింబానికి దేని మీద, ఆ బింబం దేని మీద ఆధారపడదు. ప్రతిబింబం బింబం మీద ఆధారపడుతుంది కానీ బింబం దేని మీద ఆధారపడదు. అందుకని అది స్వయం ప్రకాశం.
కాబట్టి ఏది స్వయం ప్రకాశంగా ఉండి తటస్థంగా ఉండి ఈ మూడింటిని ప్రకాశింపజేస్తూ ఉందో దాన్ని మనం కూటస్థుడని, సాక్షి అని, పరబ్రహ్మమని, పరమాత్మని తెలుసుకోవాలి. ఇప్పుడు భోంచేసే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. అందరూ అన్నం తింటారు. భోంచేసే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు. ఒకటో వాడు ఆకలికి తినేవాడు, రెండో వాడు రుచి కోసం తినేవాడు. ఆకలికి తినేవాడు రుచి గురించి పట్టించుకోడు, వాడు కడుపు నిండితే చాలు. రుచి కోసం తినేవాడికి అన్ని రకాలైనటువంటి వ్యవహారాలు ఉండాలి. కాబట్టి లోకంలో కూడా జనాలు రెండు రకాలు ఉంటారు. తాము తరించడానికి బ్రతికేవాళ్ళు, అనుభవించడానికి బ్రతికేవాళ్ళు. తరించడానికి బ్రతికేవాళ్ళు, అనుభవించడానికి బ్రతికేవాళ్ళు. అనుభవించడానికి బ్రతికేవాళ్ళు ఏం ఆలోచన చేస్తుంటారు నిరంతరం? వస్తు సముదాయాన్ని సమీకరించుకోవడం కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. అది కావాలి, ఇది కావాలి, దాన్ని కొనుక్కోవాలి, దీన్ని కొనుక్కోవాలి, ఇదంతా ఉంటది. ఒకడు బస్సు ఎక్కుతాడు, వాడు 2 టికెట్లు తీసుకుంటాడు. పక్కనుండే అతను అడుగుతాడు, ఏమండి 2 టికెట్లు కొన్నారు, మీ వాళ్ళు ఎవరైనా ఉండారా బస్సులో? అయ్యా ఎవరు లేదు, ఒక టికెట్టు ఎక్కడైనా పడిపోతే రెండో టికెట్ ఉంటుందనే ముందు జాగ్రత్త కోసం నేను రెండో టికెట్ కొన్నాను. ఈ పక్కనుండే వాడికి ఒక సరదా పుడుతుంది, అవునయ్యా రెండో టికెట్ కూడా పడిపోతే ఎట్లా అని చెప్పి అంటాడు. అంటే నేను మంత్లీ పాస్ తీసుకొని ఉన్నాను చూడు, ఆల్రెడీ పాస్ ఉంది నాకు అని చెప్పి చూపిస్తాడు. మంత్లీ పాస్ ఉంది, 2 టికెట్లు తీసుకున్నాడు. ఎందుకు? ఎక్కడైనా పడిపోతుందేమో అనేటువంటి భయం. మానవుడు కూడా ఇట్లాంటి వాడే. నువ్వు ఎక్కడో ఒక చోట ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుసు, కానీ ఏం చేస్తావు? శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేవాళ్ళలాగా దానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ ఇల్లు వాకిలి, మళ్ళీ ఒక ఇల్లు కూడా కాదు, ఒక గది కూడా కాదు, 12 బెడ్రూమ్లు ఉండేటట్టు ఎందుకో చెత్త దోసి ఊడ్చుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మళ్ళీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే పెద్దదిగా కట్టుకోవాలని అనిపిస్తుంది. వయసు అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే దాన్ని మెయింటైన్ చేయలేకుండా ఇంత పెద్దది ఎందుకు కట్టినాం మనం మూర్ఖులం అని మళ్ళీ అనిపిస్తుంది. సరే, మొత్తానికి ఈ మానవుల్లో 2 రకాలని అనుకున్నాం కదా. మొదటి వాడు ఏం చేస్తాడంటే ఇది చాలా తక్కువ జీవితం అనేది మర్చిపోయి ఇంకా 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 ఏదో కూడబెట్టుకుంటూనే ఉంటాడు. వీడే ఎట్లాంటి వాడంటే రుచులు రుచులుగా తినాలని అనుకునేటువంటి వాడు. అక్కడెక్కడో టిఫిన్ బాగుంటుంది అని అంటే ఇక్కడ నుంచి బండేసుకొని వెళ్ళి అక్కడ పోయి టిఫిన్ తింటాడు. మళ్ళీ ఎక్కడో భోజనం బాగుందంటే అక్కడ పోయి తింటాడు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది వీని వ్యవహారం. ఇంకొకటి ఏమిటి? ఆకలి, ఆకలేసింది, ఆ పొట్టు ఏది దొరికితే అది తింటాడు.
అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి జగద్గురు శంకరాచార్యులు వారు అంటే, నీ ప్రారంధాన్ని నువ్వు అనుభవించాలి. ఆ ప్రారంధాన్ని అనుభవించడం వరకు శరీరాన్ని పరిమితం చేసుకో. కొత్త సంకల్పాలను సంకల్పించి వాటి ద్వారా మళ్ళీ కొత్తవైనటువంటి పనులు ప్రారంభం చేసి ఇలా చేస్తూ ఉన్నామంటే ఈ సంఖ్యల ఈ గొలుసు పెద్దదైపోతూ ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నాడు? రెండు రకాలు. ఒకటి రుచి కోసం తినేవాళ్ళు, ఇంకొకటి ఆకలి కోసం తినేవాళ్ళు. ఈ ఆకలి కోసం తినేవాడు ఏం చేస్తాడు? రుచుల్ని పక్కకు పెట్టేస్తాడు. అంటే వీడు నిరంతరం ఏం చేస్తున్నాడు? చిదాభాసులతో సంబంధం లేదు, కూటస్థునితో సంబంధం. అంటే ఈ రుచులతో సంబంధం లేదు కానీ భోంచేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ప్రారంధం ఉన్నంతసేపు శరీరాన్ని నడుపుతూ ఉంటాడు అని అర్థం. తినకుండా ఉండడు, తింటాడు, ఆసక్తితో తినడు. ఆసక్తి కాదు, శక్తి కోసం తింటాడు అంతే. ఆసక్తితో తినేవాడు ఏం చేస్తాడు? అన్ని 4 రకాలు వడ్డించిన తర్వాత ఇంకా నెయ్యి వేయలేదు అని అంటాడు. ఆ తర్వాత దానికి అది కావాలి ఇది కావాలి అనేసి అంటూ ఉంటాడు. అంటే వీడికి ఏమవుతుందంటే ఆసక్తితో తినేటువంటి వాడికి ఎంత తిన్నా తృప్తి ఉండదు. మళ్ళీ అంతా ఉంది కానీ దీనికి ఒక అప్పడం ఉంటే బాగుండేది అని అంటాడు. అప్పడం కూడా ఉంది అంటే ఒక వడియం ఉంటే బాగుండేది. దీనికి ఆవకాయ ఉంది కానీ మాగాయ కూడా ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. అంతా ఉంది కానీ పాయసం లేదు అంటాడు. కానీ ఆకలితో తినేవాడికి ఇంత చర్చ లే, దొరికింది, తిన్నాడు, అయిపోయింది, పని చేసుకుంటాను. అందుకని నువ్వు ఎప్పుడైతే శరీరము అంతఃకరణము వీటితో కలిసావో, జీవుడు అనుకున్నావు, ఇవన్నీ జీవుడు అనుకున్నావో, నేనంటే శరీరం అనుకున్నావో, నేనంటే అంతఃకరణం, నేనంటే ఇంద్రియాలు అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నానా రకాలుగా తినేటువంటి వాళ్ళలాగా తయారైపోతాం. వీటంతా తినడం అంటే ఇక్కడ అనుభవించడం అని అర్థం, అంటే ఏం లేదు. సో నువ్వు సాక్షిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని పోషణ చేయాలి, దాని గురించి అక్కర్లేదు. ఏది దొరికిందో అది పెట్టేసి దాన్ని వదిలేయాలి. అంతే, నీ పని అయిపోయింది. ఈ పూట పెట్టేసిన అయిపోయింది. దొరికితే రేపు పెడతాను, లేదంటే మళ్ళీ చూద్దాం. ఎవరైతే ఈ ఆత్మానాత్మ విచారం కలిగి ఉంటారో వాళ్ళు ఆకలి కోసం తినేవాళ్ళు. ఆత్మానాత్మ విచారం లేనటువంటి వాళ్ళు రుచి కోసం తినేటువంటి వాళ్ళు. ఇది చెప్పడం కోసం చెప్పాడు అదంతా. ఇప్పుడు ఈ ఆత్మానాత్మ వివేకం లేకపోతే ఏమవుతుంది అని అంటే, నీకు రత్నాలకు రంగురాళ్లకు తేడా తెలియదు. రంగురాళ్లనే రత్నాలు అనుకుంటాం. అవి నువ్వు విక్రయించాలనుకున్నప్పుడు ఏమవుతుంది? తీసి పక్కన పడేస్తాడు. ఇది రంగురాయి, ఇది వజ్రం కాదు, ఇది రత్నం కాదు అని తీసి పక్కన పడేస్తాడు. కాబట్టి నీకు రత్న పరీక్ష చేసేటువంటి విద్య తెలిసి ఉండాలి. అంటే ఆత్మ విద్య తెలిసి ఉండాలి. ఆత్మ విద్య అనేది రత్నాపణ విద్య. విదుష, నువ్వు ఎప్పుడు విదుషుడు వైదుష్యం కలిగిన వాడు అవుతావు, ఎప్పుడు పండితుడు అవుతావు అంటే నీకు రత్నాపణ విద్య తెలియాలి. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియాలి అని చెప్తున్నాడు. అందువల్ల ఇదంతా తెలియాలంటే ఏం చేయాలా, ఎలా ఆలోచన చేయాలా? దేహం
దేహం ధియం ధియం చిత్ ప్రతిబింబమేవం చిత్ ప్రతిబింబమేవం విసృజ్య బుద్ధౌ విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయాం నిహితం గుహాయాం ద్రష్టారమాత్మానమఖండబోధం ద్రష్టారమాత్మానమఖండబోధం సర్వప్రకాశం సర్వప్రకాశం సదసద్విలక్షణం. సదసద్విలక్షణం. మళ్ళీ అదే చెప్తున్నాడు. ఘటం దేహం, జలం ధియం అంటే అంతఃకరణం, బుద్ధి అన్నాడంటే అంతఃకరణాన్ని అంతా తీసుకోవాలి. చిత్ ప్రతిబింబమేవం తద్గతమర్థ బింబం, దాని లోపల ఉండేటువంటి సూర్యబింబం, అదే చిత్ ప్రతిబింబం, ఆ చైతన్యం యొక్క ప్రతిబింబం. ఈ మూడింటిని విహాయ విసృజ్య, విహాయ అంటే విసృజ్య వదిలిపెట్టేసి, బుద్ధౌ గుహాయాం నిహితం, ఆ బుద్ధి అనేటువంటి గుహలో ఉంటున్నటువంటి వాడు, నీ బుద్ధి అనేటువంటి గుహలో ఉండి నేను అని అంటున్నవాడు, ద్రష్టారం దీన్నంతా చూస్తూ ఉన్నటువంటి వాడు, అంటే నీ బుద్ధి చేత ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, ఆత్మానం ఆ బుద్ధిలో ఉండేటువంటి ఉండి ద్రష్టారం అన్నిటిని చూస్తూ ఉండేటువంటి ఆత్మస్వరూపుణ్ణి, పరమాత్మను, ఎటువంటి వాడు అతను? సదసద్విలక్షణం, అతను సత్తు కాదు అసత్తు కాదు, ఆ రెండిటికి భిన్నమైనటువంటి వాడు. అతను సత్ అని ఎప్పుడు చెప్తావు? ఒక అసత్తు ఉంటే అతను సత్ అని చెప్తావు, అతను అసత్ అని ఎప్పుడు చెప్తావు? సత్తు ఉంటే చెప్తావు. ఉండేది ఒకటే అయినప్పుడు అది సత్తా అసత్తా అని చెప్పాల్సినటువంటి అవసరమే ఉంది. ఇప్పుడు ఇది ఒకటే ఉంది, ఇది ఒకటే ఉంది, ఇప్పుడు ఇది పొడవా పొట్టా? ఏది లేదు. ఇప్పుడు దీని పక్కన ఇంకోటి వచ్చింది, ఇప్పుడు ఇది పొడవు ఇది పొట్టి అయింది. అంటే రెండోది ఉండేటప్పుడు సాపేక్షత వస్తుంది, రెండు ఉండేటప్పుడు సత్తు అసత్తు వస్తాయి. ఉన్నది ఒకటే అన్నప్పుడు అది సదసద్విలక్షణం అవుతుంది. అది సత్ అని కానీ అసత్ అని కానీ చెప్పడానికి వీల్లేదు. అది సదసద్విలక్షణం అని ఎందుకు అన్నాడనే తర్వాత చెప్తాడు. అది సర్వప్రకాశం, పై శ్లోకంలో స్వయం ప్రకాశం అని చెప్పి అన్నాడు. తనంతకు తాను ప్రకాశించేది స్వయం ప్రకాశం. సర్వప్రకాశం అంటే అన్నింటినీ ప్రకాశింపజేసేది. తాను ప్రకాశింపచేస్తూ, అది సత్తు కదా. ఏవైతే మనం ఇది కాదు ఇది కాదు, ఘటం కాదు, జలం కాదు, చిదాభాసుడు కాదని వదిలేసినాం, ఇవన్నీ అసత్తు కదా. ఈ అసత్తును కూడా ప్రకాశింపజేసేది అది సర్వప్రకాశం. స్వయం ప్రకాశం, సర్వప్రకాశం. అందువల్ల సత్ అయినటువంటి అది అసత్ అయినటువంటి వీటినన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది. దీనికంటే భిన్నమైనటువంటిది అది. ఈ సత్తుకు అంటే అసత్తు కంటే భిన్నమైనటువంటిది కాబట్టి సత్ అని చెప్పన్నాం. ఈ అసత్ అనేది కూడా లేదు అన్నప్పుడు అది సత్ అని కూడా చెప్పలేం. అందుకని సదసద్విలక్షణం. అఖండ బోధం, అఖండమైన జ్ఞాన స్వరూపం. బోధ అంటే జ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞాన స్వరూపం ఆత్మ. పరిపూర్ణమైన జ్ఞానం అని దేన్ని అంటామంటే, ఏ జ్ఞానం తెలిసిన తరువాత తెలుసుకోవాల్సినటువంటిది ఉండదో అది పరిపూర్ణ జ్ఞానం. మ్యాథమెటిక్స్ చదివిన తర్వాత ఫిజిక్స్ చదువుకోవాలి. ఫిజిక్స్ ఉంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు చదివినా ఉంటే కెమిస్ట్రీ పెండింగ్ ఉంటుంది. ఈ మూడు చదివినా ఉంటే ఎకనామిక్స్ పెండింగ్ ఉంటుంది. అది చదివితే ఇంకేదో శాస్త్రం పొలిటిక్స్ ఏదో పెండింగ్ ఉంటుంది. అంటే ఏదో ఒకటి లోకంలో చదువుతూ ఉంటే నేను అన్ని చదివినా అంటే నీకు జమాలజీ తెలియదయా, నీకు రత్నం ఏదో రాయేది తెలియదు అని అంటాడు. అయిపోయింది అడిగి.
కాబట్టి ఇవన్నీ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి విద్యలు ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది కొంత మిగిలిపోతుంది. కానీ ఆత్మ విద్య తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ అసత్తు కింద వదిలేస్తాం మనం. మనం ఇందాక చెప్పినటువంటి విద్యలన్నీ అసద్విద్యలని వదిలేస్తున్నాం. ఇది సద్విద్య కాబట్టి ఇది తెలుసుకున్న తర్వాత ఇంకేం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి వదిలేస్తాం. అందుకని అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఏది? ఆత్మజ్ఞానం. ఆ పరిపూర్ణమైనటువంటి బోధస్వరూపమైన ఆత్మను ఎవరైతే చూస్తూ ఉన్నారో, ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో అతడే సర్వప్రకాశమైనటువంటి వాడు, అతడే స్వయం ప్రకాశమైనటువంటి వాడు, అతడే పరమాత్మ. కాబట్టి పరమాత్మ అనంటే దేహ విశిష్టమైన చైతన్యం కాదు, ఇంద్రియ విశిష్టమైన చైతన్యం కాదు, అంతఃకరణ విశిష్టమైన చైతన్యం కాదు. ఇవన్నీ చిదాభాసుడు అంటారు. దీనికి ఉపహితంగా ఉన్నటువంటి చైతన్యము. దీనికి ఉపహితంగా అంటే దీని పైనుండేటువంటి బింబము ఏదైతే ఉందో అదే వీటన్నిటికీ కారణంగా ఉంది. అది అఖండమైనటువంటిది, స్వయం ప్రకాశమైనటువంటిది, సర్వప్రకాశమైనటువంటిది, అది పరిపూర్ణమైనటువంటి జ్ఞాన లక్షణం కలిగినటువంటిది, అది సదసద్విలక్షణమైనటువంటిది. వీటితో పోల్చుకున్నప్పుడు అసద్విలక్షణం. ఇవి లేనప్పుడు ఇవి ఎప్పుడు లేకుండా పోతాయి? జ్ఞానం కలిగినప్పుడు ఇవి లేకుండా పోతాయి. జ్ఞానం కలిగినప్పుడు ఇవి లేకుండా పోయినాయి కాబట్టి అప్పుడు అసత్తు లేదు. అసత్తు లేదన్నప్పుడు అది సత్తు అని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి సదసద్విలక్షణం అని చెప్పి అన్నాను. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సో అద్దం ఇంట్లో ఉన్నప్పుడు అద్దం ద్వారా ఆ అద్దంలో ఉండే సూర్యబింబం ప్రతిబింబం ద్వారా వస్తువులను చూస్తాము. ఆ ఎప్పుడైతే మేఘం అడ్డు వస్తుందో అప్పుడు ప్రతిబింబం పడకుండా వస్తువులను చూడలేము. ఆ విధంగా ఇప్పుడు శరీరంలో చైతన్యం ఉండడం వల్ల అంటే ఇంకొక ఏదో అడ్డొచ్చింది కాబట్టి ఈ శరీరం పడిపోయింది అని ఇంకొక ఉపాధి కలిగింది, ఇంకొక ఉపాధి వచ్చింది అనేసి కూడా దాన్నే ఆవరణం అన్నాం. అందుకే మనం మొన్న చెప్పేటప్పుడు ఏమన్నాం? నిశ్చలము నిర్మలము అని చెప్పి అన్నాం. ఆవరణ దోషం అని చెప్పుకున్నాం కదా. మల దోషం, విక్షేప దోషం, ఆవరణ దోషం అని 3 దోషాలు చెప్పినాం కదా. అక్కడ ఆవరణం ఏర్పడినప్పుడు ఇది చిదాభాసుడు కనిపించడు అంతే. అదే విధంగా జలం అనేది ఒక ఉపాధి, కుండ అనేది ఉపాధి. జలం అనేది అడ్డం రాకుండా ఉండడం వల్ల అది విక్షేపం చెందింది కాబట్టి విక్షేపం అనేసి కూడా మనం అంతే. అంటే ఇంకో విక్షేపం అనేది కుండలో ఏర్పడదు, విక్షేపం నీళ్లలో ఏర్పడుతుంది. అందువల్ల ప్రతిబింబం కనిపించకుండా పోతుంది. అంటే ఆవరణం ఉన్నప్పుడే ఉపాధి లేకుండా పోతుంది, ఇంకో ఉపాధి వస్తుంది, ఇంకొక కంప్లీట్ గా కొత్తది వస్తుంది. కాదు కాదు కాదు, ఆవరణంతో ఉపాధికి సంబంధం లేదు. ఆవరణం చైతన్యాన్ని ప్రతిబింబించకుండా చేస్తుంది అంతే. ఇప్పుడు మేఘం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రతిబింబం ఉంటది, ఉపాధి పోదు. మరణం గురించి మాట్లాడుతుంది. అదే ఉపాధి ఎప్పటి వరకు ఉంటది? ఉపాధికి ఆవరణ దోషానికి సంబంధం లేదు, ఉపాధికి ప్రారంధానికి సంబంధం ఉంటుంది. ప్రారంధం వల్ల ఉపాధి వస్తుంది కానీ ఆవరణం వల్ల కాదు. ఇక్కడ ఆవరణానికి ఉపాధికి సంబంధం ఏంటంటే ఉపాధిలో ఉండేటువంటి జీవుడు ఆవరణం కారణం చేత బింబాన్ని తెలుసుకోలేకుండా పోతున్నాడు అంతే తప్ప
నువ్వు బింబాన్ని తెలుసుకోలేకుండా పోతావు ఆవరణ వల్ల. ఆ, ఆవరణ విక్షేపాల వల్ల నువ్వు బింబాన్ని తెలుసుకోలేకుండా పోతావు. కానీ కుండ ఉంటుంది, నీళ్లు ఉంటాయి. కుండ ఉమ్, పగిలి నీళ్లు వెళ్ళిపోయేంత వరకు. ఆ, ఇది ఎప్పుడు పోతది? ఈ మరణం అనేది దేనికి సంబంధించింది? ఈ చిదాభాసుడు వెళ్ళిపోవడం మరణం. ఓకే, ఓకే. మనం ఏం చెప్పుకున్నాం? చిదాభాసుడు వెళ్ళిపోయినాడంటే మేబీ నిద్రగా తీసుకోవచ్చు. ఏదైనా అంతే. ఆ, ఆవరణ వచ్చింది, అజ్ఞానం ఆవరించినప్పుడు సుషుప్తి వచ్చింది, ఆ, అప్పుడు శరీరం పడుకోనుంది. అది ఇప్పుడు అంతే, అర్థం. అంతే. ఇప్పుడు ప్రారంధం అయిపోలే, అయిపో అందువల్ల ఉంది. ఉంది, మళ్ళీ ఉంది. ఆ మేఘం పక్కకు తొలగిపోగానే మళ్ళీ నిద్రలో నుంచి లేచినాడు. ఆ, నేను మేల్కొన్నాననేసి. మేల్కొన్నాను. అంతే. నీరు, కుండలో నీళ్లు ఉన్నాయి. నీళ్ళు ఎప్పుడూ ఉన్నాయి, అంతఃకరణ ఉంది, అది కొండ ఉంది, నీళ్లు ప్రారంధం, ఉన్నాయి. ప్రారంధం ఉన్నంత వరకు ఉంటుంది. ప్రారంధం ఉంది, ఉన్నంత వరకు ఉంటుంది. అది పగిలిపోయిన తర్వాత, ప్రారంధం పగిలిన తర్వాత ఇంకా ఈ మేఘం అడ్డు వచ్చినా ఏమి వచ్చినా బింబం పడదు. అది దీంతో సంబంధం లేదు కదా. ఇప్పుడు అది మనం సదసద్విలక్షణం అయిపోయింది. అదే, అదే, ఇప్పుడు ప్రతిబింబం ఉన్నప్పుడు దాన్ని బింబం అంటాం, అదే, ప్రతిబింబం లేనప్పుడు సూర్యుడు అని అంటాం. కానీ ప్రతిబింబం అని ఎందుకు అంటాము, లేదా బింబం అని ఎందుకు అంటాం? అదే, అదే. ఉమ్. ఇప్పుడు మరణానికి, నిద్రకి, సుషుప్తికి కొంచెం ఆ అదే తేడా స్పష్టత. తెలుస్తుంది. ఆ. ఉమ్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? లేవండి. రైట్, కన్క్లూడ్ చేద్దామా? ఆ, ఆ, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీచాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.